నీళ్లు వస్తే ఏ విధంగా జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. ఈరోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారైంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అందుకని పోలవరం బనకచెర్ల నదుల అనుసంధానంలో భాగంగా దీన్ని ప్రపోజ్ చేస్తున్నా, ఆలోచిస్తున్నాం సీరియస్గా. 3 బిట్లుగా పోలవరం నుంచి ఇప్పుడుండే ఎగ్జిస్టింగ్ కెనాల్ కానీ అక్కడుండే తాటిపూడి ఇది కానీ ఇవన్నీ పూర్తి చేస్తే ఇక్కడ కృష్ణా నదికి వస్తాయి. కృష్ణా నుంచి నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ తీసుకెళ్తే అక్కడ బొల్లాపల్లి రిజర్వాయర్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి దగ్గర వెలుగొండ వరకు తీసుకెళ్ళి నేరుగా నల్లమలై ఫారెస్ట్ కట్ చేస్తే బనకచెర్లకు వెళ్తాయి. బనకచెర్లకు వెళితే బనకచెర్ల నుంచి రాయలసీమ 4 జిల్లాలకి, అదే సమయంలో నెల్లూరు కూడా సోమశిల, కందలేరు, తిరుపతి బాలాజీ, అక్కడి నుంచి పిచ్చాటూరు, కృష్ణాపురం అన్ని ట్యాంకులకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇట్ ఈజ్ ఎ బిగ్ గేమ్ చేంజర్. నాకు ఏమాత్రం అనుమానం లేదు. కానీ ఆలోచన ఉంది, ఆశ ఉంది. కానీ డబ్బులు మాత్రం 80,000 కోట్లు కావాలి. నేను అందుకని ప్రధానమంత్రి గారికి చెప్పాను, మీ స్కీమ్ అండి ఇది, మీరు బాగా చేస్తున్నారు, మాకు కూడా చేయమని. అదే మాదిరిగా నిర్మలా సీతారామన్ గారికి చెప్పాను, వాటర్ రిసోర్స్ మినిస్ట్రీకి చెప్పాను. మొన్న కూడా నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఇద్దరం మాట్లాడాం. వాళ్ళు కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు. ఏ విధంగా స్ట్రక్చర్ చేయాలని చేపించి, ఒకవేళ అవసరమైతే ప్రైవేట్ పర్సన్ కూడా, ఎందుకంటే ఒకసారి నీళ్లు వస్తే సంపద వస్తుంది, ఆదాయం పెరుగుతుంది, రీపేమెంట్ పెద్ద కష్టం కాదు. ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు ఆలోచిస్తున్నాం. అన్ని మార్గాలు ఆలోచించి కేంద్రం, రాష్ట్రం అవసరమైతే ప్రైవేట్ పార్టీలతో కలిసి హ్యామ్ మోడల్ కిందైనా సరే దీన్ని పూర్తి చేయగలిగితే ఈ రాష్ట్రానికి ఇంకా ఏమాత్రం కూడా ఇబ్బందులు రావనేది నా అభిమతం. ఇది జరగాలని మనస్ఫూర్తిగా ఎట్టి పరిస్థితి చేయాలి. ఇది ఒక సంకల్పం. ఈ సంకల్పం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇది ప్రాక్టికల్గా కూడా అవుతుంది. ఇదైతే రాయలసీమకు కానీ, ఉత్తరాంధ్రకు కానీ, రాష్ట్రానికి కానీ వాటర్ సెక్యూరిటీ వస్తుంది. తాగడానికి నీళ్లు, జల్ జీవన్ మిషన్, అదే మరిగా ఇంకొక పక్కన అర్బన్ ఏరియాలో అమృత్. రెండోది ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్. మూడోది వ్యవసాయానికి ఎన్ని నీళ్లు కావాలని ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మేజర్ ప్రాజెక్ట్. దీన్ని సాధించడం కోసం ముందుకు పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ రైతు. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. నేను ఇప్పుడే చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఈ సంవత్సరం ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బందులో ఉండడానికి వీల్లేదు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ధాన్యం ఇస్తే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అధ్యక్ష దగ్గర 1,660 కోట్ల రూపాయలు డ్యూస్ అని పే చేసి 7,500 కోట్ల రూపాయలు పే చేశాం. 32 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేశాం. 24 గంటల్లో డబ్బులు ఇచ్చాం. ఇది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొచ్చాం. ఏ రైతుకు కూడా మోసం జరగకుండా కూడా చేయడానికి ఈ విధానం తీసుకొస్తున్నాం. ఒక పక్కన అధ్యక్ష రైతులకు ఇది ఇస్తూనే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ గోదావరి డెల్టా అక్వాకల్చర్ కట్టుబడి ఉన్నాం. మొన్న కూడా ఒక సదస్సు అయింది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఏదైతే ఎన్నికల ముందు చెప్పాను ₹50 యూనిట్తో అక్వా రైతులకందరికీ కరెంట్ ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పా. అది ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అక్కడ రైతులు ఒకటే చేసుకోవాలి, టెక్నాలజీ వాడాలి, పొల్యూషన్ లేకుండా చూడాలి. ఇటీవల దిశ జరిగిందంతా కూడా వీళ్ళు చాలా అవకతవకలు చేసి కడాన రేట్లు విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో మార్కెట్ దెబ్బతింటే వేరే దేశాల నుంచి వాళ్ళు ఉత్పత్తి చేసి మార్కెట్ కూడా ఫిలప్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. మన ప్రోడక్ట్ దెబ్బతినింది, అక్కడ ఎకోసిస్టమ్ దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీస్ కూడా మెచ్యూరిటీకి వచ్చాయి. పొల్యూషన్ ఫ్రీగా చేసే అవకాశం ఉంది.
ఏవైతే అక్వా ఫ్యాక్టరీసే కాకుండా ఏదైతే అక్కడ ఉండే ఎముకలు కానీ బోన్స్ కానీ హెడ్లో ఉండే ఇవన్నీ కూడా ప్రోటీన్ కెమికల్ ఫ్యాక్టరీస్ కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అది చేయగలిగితే ఈ ప్రాంతంలో బిగ్గెస్ట్ ఎకానమీ అవుతుంది దిశ. దీనికి కట్టుబడి ఉంటాం. రాయలసీమ ఏరియాలో హార్టికల్చర్ ముందుకు పోతాం. ఇంకొక పక్కన దిశ మైక్రో ఇరిగేషన్ 90% ఇస్తే దాన్ని కూడా ఇచ్చేస్తే వస్తానే మళ్ళీ మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీన్ని నేను ఒకటి హామీ ఇస్తున్నా, పెద్ద ఎత్తున మైక్రో ఇరిగేషన్ కూడా ఇచ్చి పూర్తిగా ఆదుకుంటామని రైతాంగానికి అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడా జరగని ఒక ఎక్స్పెరిమెంట్ మీరు చూస్తే ప్రకృతి సేద్యం. ఇప్పుడిప్పుడే జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా ముందుకు పోగలిగాం. దీనివల్ల ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అంటే గుర్తింపు వచ్చే పరిస్థితి వస్తుంది. రైతుల్లో కూడా సుస్థిరత వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇది మీరు చూస్తే దిశ 2030 నాటికి 20 లక్షల ఎకరాల్లో ఈ ప్రకృతి సేద్యం చేయాలని చెప్పి పెట్టుకున్నాం. ఇది కూడా ఒక మేజర్ కార్యక్రమం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దిశ ఈరోజు మిర్చి రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. మొన్నే ఒక మీటింగ్ పెట్టాను. కేంద్రం కూడా 11,750 రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. కానీ వచ్చిందంతా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే మార్కెట్ యార్డ్లో మీరు కావాలంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయమన్నారు. కానీ వేరే రాష్ట్రాల నుంచి కూడా మిరప వస్తూ ఉంది. అలాంటప్పుడు మనం ఇస్తే ఇక్కడ రైతులకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి మినిస్టర్తో మాట్లాడాను. దీనికి ఏ విధంగా చేయాలి, ఏ రైతు నష్టపోయారు, ఏ రైతు మార్కెట్ తెచ్చాడు, ఇవన్నీ అనలైజ్ చేసి రైతు వారిగా పండించిన పంటకు ఏదైతే మనం అందరం కూడా ఇచ్చేసాం, ఏదైతే ఈ పంట ఉంది ఆ ఈ పంట ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇవ్వగలుగుతామని ఆలోచిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటారు ఆయనకు బాజా మోగించే ఎల్లో మీడియా దాన్ని ఎత్తుకోవడము ఇన్ని రొటీన్గా కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. అధ్యక్ష, తాము చేయలేని పనిని ఇంకొకరు చేస్తూ ఉన్నారు అన్న బాధ, ఆవేదన, అన్నిటికంటే ముఖ్యం అధ్యక్ష కడుపు మంట. ఇవన్నీ కలిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5లలో బ్యానర్ స్టోరీస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూనే ఉన్నాయి. సహజంగానే అధ్యక్ష వారికి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి 44 సంవత్సరాల రాజకీయ జీవితంలో అలాని మంచి చేశాను అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేని వ్యక్తి చివరికి తన సొంత జిల్లాలో కూడా నీటి సదుపాయం కల్పించడానికి కనీసం ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చెయ్యని ఈ వ్యక్తి ఆటోమేటిక్లీ అధ్యక్ష పోలవరం మన హయాంలో పూర్తి అవుతుంది అని అంటే కడుపు మంట ఉండడంలో ఏమాత్రం కూడా ఆశ్చర్యం లేదు అధ్యక్ష. ఆశ్చర్యం పడాల్సిన పని లేదు అధ్యక్ష. అధ్యక్ష, పలుమార్లు అధ్యక్ష ఇదే గౌరవ సభ సాక్షిగా పోలవరం గురించి గతంలో అనేక విషయాలు అధ్యక్ష సభ్యుల ముందు, ప్రజల ముందు ఉంచడం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, వాస్తవాలు ఎలా ఉన్నా సరే అధ్యక్ష మసిపూసి మారేడికాయ చేయడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. పనులు ఎలా జరుగుతున్నాయి, గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏమిటి, ఎంత వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి, వీటి అన్నిటికీ సంబంధించిన సాక్ష్యాధారాలతో సహా, ఆధారాలతో సహా, సాక్ష్యాలతో సహా మీ ముందు ఈరోజు పెడతాను అధ్యక్ష. అధ్యక్ష, దీనికంటే ముందు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారికి ఒక గుణం ఉంది అధ్యక్ష. తానొక గొప్ప విజనరీ అని, ఒక మేధావి అని
ఈ ప్రపంచంలోనే తాను ఒక పెద్ద మేధా సంపన్నుడు అని చెప్పి తనకు తానుగా ఒక ముద్ర వేసుకుంటాడు. ఒక ముద్ర వేసుకొని తన ఎల్లో మీడియా సహాయంతో దాన్ని ప్రచారం చేసుకునే ఈ పెద్ద మనిషి అధ్యక్ష ఏం చేశాడో కూడా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష, నేను విజనరీ అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చేసిన పనులు పోలవరానికి ఎంత శాపంగా మారాయో కూడా మనందరికీ కూడా తెలియాలి అధ్యక్ష. ఈ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఖరారు చేసుకున్న డిజైన్ అంటే ఒకసారి పోలవరం అనేది ఎలా ఉంటుందన్న ఫోటో ఒకసారి చూపిస్తే బాగుంటుంది. ఒకసారి అధ్యక్ష ఒకసారి అది గమనించినట్లయితే అధ్యక్ష, పోలవరం ప్రాజెక్టుకు ఇక్కడ మీరు గమనించినట్లయితే నదీ ప్రవాహం అలా వస్తూ ఉంది అధ్యక్ష. ఇటువైపున ఈ వింగ్లో డ్యామ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ జరగాలనంటే ఆ పసుపచ్చ గీతల్లో ఉన్న అప్పర్ కాఫర్ డ్యాము, మధ్యలో మెయిన్ డ్యాము, లోవర్ కాఫర్ డ్యాము ఇట్లా ఉండేది కనిపిస్తుంది అధ్యక్ష. ఆ నదీ ప్రవాహం మీరు గమనించినట్లయితే అధ్యక్ష ఇటువైపున స్పిల్వే కనిపిస్తుంది అధ్యక్ష. అంటే ఏంటంటే అధ్యక్ష, నీళ్లను ఇది దాదాపుగా 2 కిలోమీటర్ల పొడవైన నదీ ప్రవాహం అధ్యక్ష. ఇటువైపున ఈ నదీ ప్రవాహాన్ని ఈ డ్యామ్ కట్టాలి అని అంటే నదిని అటువైపున మళ్లించాలి. ఆ స్పిల్వే కట్టి ఆ స్పిల్వే ద్వారా నదిని ఇటు మళ్లించి మళ్ళీ నదిలోకి ఇటువైపు కలపాలి. అప్పుడు ఆ మధ్యలో నీకు వేకెంట్ స్పేస్ ఏర్పడుతుంది. అక్కడ అక్కడ కాఫర్ డ్యామ్ 1, కాఫర్ డ్యామ్ అప్ స్ట్రీమ్ కాఫర్ డ్యాము, లోవర్ ఎండ్లో ఇంకొక కాఫర్ డ్యాము కట్టి మధ్యలో డ్యామ్ అనేది మెయిన్ డ్యామ్ అనేది కన్స్ట్రక్షన్ చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం అధ్యక్ష నదిని పూర్తిగా కుడివైపు మళ్లించాల్సి ఉంటుంది. అంటే ఇలా మళ్లించడానికి ముందే స్పిల్వే పార్ట్ను పూర్తి చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. నేను నదిని ఇటువైపున మళ్లించాలి అని అనుకుంటే ఆ స్పిల్వే పోర్షన్ పూర్తిగా కంప్లీట్ చేస్తేనే మళ్లించే అవకాశం ఉంటుంది. లేదనేటట్టుగా అయితే ఇటువైపున నువ్వు కాఫర్ డ్యామ్ కట్టినావు అని అంటే నదికి ఇక ఎటువైపున నీళ్లు పోయేదానికి అవకాశం కూడా ఉండవు అధ్యక్ష. ఈ స్పిల్వే పనులు అన్నింటినీ అధ్యక్ష పూర్తి చేసిన తర్వాత మాత్రమే నదీ ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్ను కట్టాల్సి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2 కాఫర్ డ్యాములు పూర్తి చేసిన తర్వాత వీటి మధ్యలో ఈ మెయిన్ డ్యామ్ అనేది ఈ ఎర్త్ కమ్ రాక్ ఫిల్డ్ డ్యామ్ అంటే ఈ మెయిన్ డ్యామ్ అనేది కట్టడం అనేది జరగాలి అధ్యక్ష. అధ్యక్ష, కానీ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈయన చేసిన పని ఏమిటంటే అధ్యక్ష, ఒకవైపు అధ్యక్ష స్పిల్వే పని పూర్తి చేయకుండానే అటువైపున స్పిల్వే పని పూర్తి చేయకుండానే మరోవైపున ఈ కాఫర్ డ్యామ్స్ ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యామ్లను కట్టడం ప్రారంభించాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ స్పిల్వే పని పూర్తి కాకుండా ఈ కాఫర్ డ్యాములు ఏవైతే తాను సంకల్పించినాడో అవి కన పూర్తవుతే ఇక నీళ్లు పోవడానికి అవకాశమే లేదు అధ్యక్ష. ఇనండేషన్ జరిగిపోతుంది. కాబట్టి ఇది పూర్తిగా లేదు, ఇది మధ్యలోకి వచ్చేసరికి జ్ఞానోదయం అయింది, ఇక మునిగిపోతాయి ప్రాంతాలన్నీ అని చెప్పి ఇది మధ్యలో ఆపేసినారు. 2 కిలోమీటర్లు పొడవున్న కట్టాల్సిన కాఫర్ డ్యాములు కాస్త అసంపూర్తిగా
వదిలేసినారు. స్పిల్వే పనులు కాలేదు. ఇది ఈ పెద్ద మనిషి